ఈరోజు ఈ ఏడాది చివరి పౌర్ణమి. ఈ రాశుల వారికి అనేక శుభాలు. ఈ సంవత్సరం మార్గశీర్ష పౌర్ణమి డిసెంబర్ 15 ఆదివారం వస్తుంది. ఇది సంవత్సరంలో చివరి పౌర్ణమి అవుతుంది. ఈ పౌర్ణమి తర్వాత పౌష మాసం ప్రారంభమవుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం సంవత్సరంలోని చివరి పౌర్ణమి 4 రాశులకు చాలా ప్రత్యేకమైనది. ఈ 4 రాశుల శుభదినం పౌర్ణమి నుంచే మొదలవుతుంది. మరి ఈ 4 అదృష్ట రాశుల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియోను చివరి వరకు చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం చివరి పౌర్ణమి ప్రత్యేకం. ఈ రాశి వారికి పౌర్ణమి రోజు నుండి శుభదినాలు ప్రారంభమవుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక పురోగతికి బలమైన అవకాశం ఉంది. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఈ రాశి వారు లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పూజించాలి. అలాగే డబ్బు, ఆహారం దానం చేయండి. ఇది విష్ణువు, లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక ఆశీర్వాదాలను కురిపిస్తుంది. రెండవ రాశి కర్కాటకం. ఈ రాశి వారు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. వ్యాపార ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే కూడా మెరుగ్గా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడి నుంచి లాభం ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి లేదా వేతన పెంపు పొందవచ్చు. మీరు డబ్బుకు సంబంధించిన సమస్యల నుంచి బయటపడవచ్చు. వ్యాపార పెట్టుబడిలో మంచి లాభాన్ని కూడా పొందుతారు. ఇక మూడవ రాశి కన్యా రాశి. ఈ సంవత్సరం చివరి పౌర్ణమి ఈ రాశి వారికి చాలా శుభదాయకంగా ఉంటుంది. ఈ రోజు నుండి జీవితంలో అద్భుతమైన సానుకూల మార్పులు కనిపిస్తాయి. వ్యాపార ఆర్థిక పరిస్థితులలో అద్భుతమైన సానుకూల మార్పులు కనిపిస్తాయి. పెట్టుబడులకు సమయం అనుకూలంగా ఉంటుంది. నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. డబ్బు దొరుకుతుంది. అదేవిధంగా ధనుసు రాశి వారికి మార్గశిర పౌర్ణమి ప్రత్యేకము. ఈ రాశి వారు రుణ సమస్యల నుండి బయటపడతారు. ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి పొందుతారు. జీవితంలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సంతోషం, సంపద పెరుగుతాయి. వ్యాపారస్తులకు రోజువారీ ఆదాయము పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. శ్రీమాత్రే నమః.